The story of every BTech Badathudu. ఇంటర్ అయిపోయిన తొంటరి పిల్లోళ్ళ ఇంట్లో ఖాళీగా ఉన్నారా? ఇంట్లో రీల్స్ చేస్తుంటే అమ్మా నాన్న పెళ్లి చేసేస్తామని బెదిరిస్తున్నారా? ఎవరికి భయపడకుండా ఏ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పకుండా 4 years టైం పాస్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే జాయిన్ అవ్వండి బీటెక్. 4 years బీటెక్ లో మీకు అసలు తిరిగే ఉండదు. గ్రాడ్యుయేట్ అయ్యాక మీకు అసలు కెరీర్ లో స్కోపే ఉండదు. తమ్ముడు బీటెక్ లో కనుక నువ్వు జాయిన్ అయ్యావంటే ఇదిగో నీకు ఇలా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి నేర్పిస్తారమ్మా. అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ మేనేజ్మెంట్, దీంతో నువ్వు ఎవరినన్నా మేనేజ్ చేయొచ్చు. ఎందుకు కాలేజ్కి రాలేదని చెప్పి పేరెంట్స్ కాల్ చేశారంటే ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది డాడీ అని చెప్పి మేనేజ్ కూడా చేయడం నేర్చేసుకుంటారమ్మా. అలాగే ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ బుక్స్ ఇట్లా నువ్వు చదువుకోవడానికి యూజ్ చేయొచ్చు, లేదంటే ఇలా డబ్బులు చేసి కింద ఎక్సర్సైజ్ చేయడానికి యూజ్ చేయొచ్చు, ఎవరైనా నీకు కాపీ తెప్పించడానికి ఆ తల ఇలా పగలగొట్టడానికైనా యూజ్ చేయొచ్చు. సరే నాకు బీటెక్ లో జాయిన్ అవ్వను, స్కోప్ బాగుంటుంది. సరే నన్ను చెప్పినట్టే బీటెక్ లో జాయిన్. నేను బీటెక్ లో జాయిన్ అయిన కెరీర్ని గుడిపించుకున్నాను. నాతో పాటు 10 మందిని కెరీర్ గుడిపించకపోతే మా అమ్మ ఇంట్లో అన్నం పెడుతుందా? నా 4th year కాదంటున్నాను. గ్రాడ్యుయేట్ తర్వాత మన పరిస్థితి అడుక్కోవడమే. బీటెక్ అంటే 100 ఏళ్ళ పంట కాదు, 4 ఏళ్ళ మంట. ఎవడో కానీ బీటెక్ అంటే హ్యాపీ డేస్ సినిమాలో హ్యాపీగా ఉంటుంది అన్నాడు. అది ఎక్కియాలి అంతే ఉండదు.